ఎంతో కష్టపడి చేపల కర్రీ చేసుకుందాం అనేసి చేపలైతే క్లీన్ చేస్తున్నాను. ఇవి వచ్చేసి గోదావరి జల్లెలు అంటారు. వీటిలో చిన్న చేపలైనా కూడా చెనుంది, గుడ్లు ఉన్నాయి. గుడ్లు పెరిగిపోయి చిన్న చిన్న చేపలు అయిపోతాయి, జల్ల చేపలు. సో మీకు ఏ చేపలు అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఇంత ఇష్టంగా కష్టపడి మరీ చేపలను అయితే క్లీన్ చేస్తున్నానా. ఆఖరికి వండాక చేపల కూర అస్సలు బాగాలేదు. నీళ్ళల్లో ఉండే చేపలు గిన్నెలో ఉన్నాయి, అంతే తేడా. ఏం లేదు అసలుకి. నేను మంచిగానే వండా ఫ్రెండ్స్, కానీ అస్సలు టేస్ట్ రావట్లేదు. నాకులాగా మీరు కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నిజమేనంట, చాలామందికి చేపల కర్రీ వండటం కుదరదు. మనం ఎంత మంచి ఇంగ్రీడియంట్స్ వేసినా కూడా సో టేస్ట్ అయితే రాదు. వండే వాళ్ళు వండితేనే మంచి టేస్ట్ ఉంటుంది. సో నాకైతే చేపలు అంటే ఇష్టం, కానీ నాకు వండుకోవడం రాదు, అందుకే పెద్దగా తెచ్చుకోము. వీడియో చూసిన వాళ్ళు నాకు ఒక హెల్ప్ చేస్తారా? ఏంటంటే పెద్ద హెల్ప్ ఏం కాదులేండి. చేపల కర్రీ పర్ఫెక్ట్గా మంచిగా టేస్టీగా సూపర్గా ఎలా చేయాలో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి, ఓకేనా? సో నాకైతే చాలా ఇష్టం, కానీ అస్సలు బాగాలేదనమాట. నేనేంటంటే జల్లల్లో జన ఉంది కదా, ఆ జనన్ అనేది తీసేసి వండితే బాగుండేది. నేను వండేటప్పటికి ఆ జనంతా కర్రీలో స్ప్రెడ్ అయిపోయి ఎట్టో అందబ్బా, అస్సలు నచ్చలేదు నాకైతే. మొత్తానికైతే అమ్మమ్మ చెప్పినట్టు చేసిన. అమ్మమ్మ దగ్గరుండి ఉప్పు వేయి, కారం వేయి, పసుపు వేయి, కలుపు అనేసి చెప్పింది. అమ్మమ్మ చెప్పినట్టే చేసిన, కానీ రాలేదు మంచిగా టేస్ట్ అయితే. జల్లలు అయితే సూపర్ ఉన్నాయి అసలుకి. ఎంత బాగున్నాయి అంటే నీట్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. అన్నీ ఒకటే సైజులో భలే ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు దొరకవంట ఫ్రెండ్స్. గోదావరిలోనే ఒక టైం ఉంటుందంట, ఆ టైంకే దొరుకుతాయి అంట. దొరికినప్పుడు తీసుకొని వచ్చి అమ్ముతారు. ఒక్కసారే దొరుకుతాయి అంట, ఎక్కువ దొరకవంట. వీటికి తోకలు ఉంటాయి, ముందు మీసాల్లాగా ఉంటాయి. అవన్నీ తీసేయాలి, పెద్ద ముళ్ళు ఉంటాయి. అవి క్లీన్ చేసేటప్పుడు జాగ్రత్తగా క్లీన్ చేయాలి, లేకపోతే గుచ్చేసుకుంటుంది. మేమైతే అక్కడే చేయించుకొని తీసుకొని వచ్చారు. ఇంకా నాకు క్లీన్ చేసే పని లేదులే. కానీ వీటికి పులుసులు ఉండవు. అవి మనం ఏం చేయాలంటే కొంచెం వాటర్లో ఉంటాయి కదా, జిగురు జిగురుగా ఉంటుంది కాబట్టి సాల్ట్ వేసి చక్కగా గరుకుగా ఉన్న బండకేసి రుద్దితే జిగురు మొత్తం పోతుంది అనమాట. సో మొత్తానికైతే కర్రీ అనుకున్నంత అయితే అస్సలు బాగా రాలేదు. సో మీకు వీడియో నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చింతపండు పులుసు అయితే దండగినే బోషా మంచిగానే ఉంది, కానీ ఎందుకో మంచిగా రాలేదబ్బా. సో మొత్తానికైతే చూడండి. సో వీడియోకి మాత్రం లైక్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.